పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ ఉంగుటూరు తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. మధ్యాహ్నం భీమవరం నుంచి ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం గణపవరంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అటు తర్వాత ఆయన తాడేపల్లిగూడెం వరకు రోడ్ షో నిర్వహించి రాత్రికి అక్కడే జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ ఉంగుటూరు తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. మధ్యాహ్నం భీమవరం నుంచి ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం గణపవరంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అటు తర్వాత ఆయన తాడేపల్లిగూడెం వరకు రోడ్ షో నిర్వహించి రాత్రికి అక్కడే జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు లైవ్ లో అందిస్తారు. అప్పారావు, యామిని, ఉభయ గోదావరి జిల్లాల్లో అటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు వరుస పెట్టి భారీ స్థాయిలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో అటు పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని, మరి కాసేపట్లో ఇటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇద్దరు పోటాపోటీగా ఉభయ గోదావరి జిల్లాలో ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో అధికారం ఏ పార్టీకి వశం అవుతుంది అనేది తేల్చడానికి ఈ రెండు జిల్లాలు అత్యధికంగా చాలా కీలకమని చెప్పాలి. ఈ రెండు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇద్దరు కూడా వరుస పెట్టి పర్యటనలు నిర్వహిస్తూ అటు తెలుగుదేశం పార్టీలో కానీ ఇటు కూటమి శ్రేణులు కానీ భారీ స్థాయిలో ఉత్తేజపరుస్తారు. మరో పక్క చూస్తుంటే సాయంత్రం పవన్ కళ్యాణ్ రెండు బహిరంగ సభల్లోనూ అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ఒక రకం చెప్పాలంటే వీళ్ళిద్దరూ కలిపి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని గడిచిన కొన్ని రోజులుగా విస్తృతంగా పర్యటిస్తూ ఇప్పటికే ఉమ్మడిగా రెండే సభలు పెట్టారు. అదేవిధంగా విడివిడి కూడా పలు ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన కూటమి భారీ స్థాయిలో సీట్లు గెలుచుకుంటాయనే విశ్లేషణలో భారీగా వ్యక్తమవుతుందని చెప్పారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అటు చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కూడా సభలు కూడా భారీ స్థాయిలో విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కూడా నిర్ణయించుకోని చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ పొత్తు కూటమి ప్రభావం ఈ రెండు జిల్లాల్లో అత్యధికంగా ఉంటాయని చెప్పి విశ్లేషణ కూడా వ్యక్తమవుతున్నాయి. మరి కాసేపట్లో అయితే చంద్రబాబు నాయుడు జగ్గంపేటలో కూడా ల్యాండ్ అవుతున్నారు. ఇక్కడ వేలాది జనాలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కంచుకోవటం చెప్పాలి. గతంలో కూడా ఇదేం కర్మ అనే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు రావడంతో ఇక్కడ భారీ స్థాయిలో జన నీరాజనం పెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏదైతే భువనేశ్వరి మొట్టమొదటిసారిగా నిర్వహించిన సభలు కూడా జగ్గంపేట వేదికైంది. ఇప్పుడు చంద్రబాబు కూడా జగ్గంపేటలో మరోసారి భారీ సభ నిర్వహిస్తున్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా అంతర్దృష్టి ఇటువైపు నెలకొందని చెప్పాలి. అటు పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఏదైతే రాజానగరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఈ రోజు నుంచి వరుసగా 2 రోజుల పాటు నిన్న కూడా వెస్ట్ గోదావరిలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ రోజు కూడా పర్యటన కొనసాగుంది. వారంగా ఇద్దరు కూడా ఈ వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 10కి పైగా బహిరంగ సభల్లో ఇద్దరు ప్రసంగించున్నారు. అదేవిధంగా కొన్ని రోజుల గట్ట వీళ్ళు పవన్ కానీ చంద్రబాబు కానీ అటు కొత్తపేట అమలాపురంలో కూడా ఉమ్మడిగా బహిరంగ సభలు నిర్వహించారు. వారు రకంగా చెప్పాలంటే వీలున్న ప్రతి చోట ఇద్దరు విడివిడిగా, మరో పక్క కీలకమైన నియోజకవర్గాలు ఇద్దరు ఉమ్మడిగా సభలు నిర్వహిస్తుండటంతో కూటమిలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో విస్తృతంగా ఇద్దరు పర్యటనల చర్చ జరుగుతుంది. ఒక పక్క చూస్తుంటే నిన్నే ఏదైతే ముఖ్యమంత్రి జగన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటించినప్పుడు కూడా బస్సు యాత్ర కానీ సిద్ధం సభ కానీ జనం పెద్దగా స్పందన లేదు. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభలు మాత్రం భారీ ఎత్తున ప్రజలు పోటెత్తడంతో ఖచ్చితంగా కూటమి అధికారంలో రావడం ఖాయమైన అంచనాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా కొనసాగుతున్నాయని చెప్పాలి. మరోపక్క చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకొని రేపు ఏదైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ రేపు నామినేషన్ వేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఏదైతే బస చేస్తున్న చేబ్రోల ప్రాంతం నుంచి పిఠాపురం మండల పరిషత్ కార్యాలయం వరకు కొన్ని వేలాది మందితో దాదాపు 4 గంటల పాటు ర్యాలీ కూడా కొనసాగించున్నారు. వారు రకంగా చెప్పారంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల
ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వేదికగా అటు చంద్రబాబు గాని ఇటు పవన్ గాని రాజకీయంగా ప్రచారాన్ని హోరెత్తిస్తుంటూ అటు వైసీపీ కూడా బెంబేలెత్తుందని చెప్పాలి. మరోపక్క పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేసే బాధ్యత నాది, వైసీపీ అరాచకాలకు తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అంతం పలుకుతామని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. దారి తగ్గట్టు రేపు ఏదైతే పవన్ నామినేషన్ వేస్తారో అది ముగిసిన తర్వాత వరుసగా దాదాపు 28 బహిరంగ సభలో ప్రణాళికలు పవన్ కళ్యాణ్ వేసుకుని చెప్పాలి. రేపు నామినేషన్ వేసిన తర్వాత ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలు కూడా పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఆ తర్వాత కాకినాడ పార్లమెంటు పరిధిలో కూడా పవన్ భారీ ఎత్తున ప్రచారం చేసే అవకాశం ఉందని చెప్తూ. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.